హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ భానుశ్రీ. ప్రస్తుతం మనమైతే సత్యస్ ఫిలిం అకాడమీలో ఉన్నాం. సో మనం చూసుకున్నట్లయితే నిన్న జరిగిన హఠాత్కరమైన విషయం ఏంటంటే డీజోడి డ్యాన్స్ మాస్టర్ చైతన్య గారు ఆత్మహత్య చేసుకున్నారు. సో దానిపైన సత్యస్ ఫిలిం అకాడమీ సత్య మాస్టర్తో మనం మాట్లాడబోతున్నాం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, అయితే డాన్స్ మాస్టర్ చైతన్య గారు హఠాత్తుగా ఇలా ఆత్మహత్య చేసుకున్నారు. సో దీనికి మీ స్పందన ఏంటి? అది బాధాకరమైనటువంటి విషయము. ముందుగా తమ్ముడు చైతన్య ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిన్న సాయంత్రము నా స్టూడెంట్ రఘు అని తను ఆ వీడియో పంపించడం వలన నేను చూడటం జరిగింది. వెంటనే షాక్ గురయ్యాను. ఎందు గురించి అంటే ఎవరు ఊహించలేదన్నమాట, ఊహించకుండా ఉన్నది. అలాగే ఎప్పుడు కూడా బిజీగా ఉండి ఈవెంట్స్లో కానీ రియాలిటీ షోస్లో కానీ అన్నింటిలో కూడా బిజీగా ఉండి నవ్వుతూ ఉండి ఉన్నటువంటి వ్యక్తి ఒకేసారి అలా చేసుకోవటము, అలాగే సేమ్ టైము ఆ వీడియో ఏదైతే ఉందో తను అప్పుల బాధతోటి చనిపోతున్నాను, నేను తీర్చలేకపోతున్నాను అనేది ఇంకా షాక్ గురి చేసింది. ఎందు గురించి అంటే తను చాలా బిజీగా ఉండే వ్యక్తి. నేను కూడా చాలా ఈవెంట్స్, పెద్ద పెద్ద ఈవెంట్స్ చేసినప్పుడు కూడాను, సినిమా ఈవెంట్స్ అవ్వచ్చు, బయట ఈవెంట్స్ అవ్వచ్చు, తన టీంతో కూడా తను వచ్చి పర్ఫామ్ చేయటం కానీ, క్లోజ్గా మాట్లాడటం కానీ, క్లోజ్గా మూవ్ అవ్వటం కానీ చేసేవాడు. చాలా బాగా మాట్లాడేవాడు, చాలా మంచి వ్యక్తి. తను బాగున్నాడు కదా అనుకున్నాను నేను. అంటే ఇప్పుడు నెల్లూరు సైడ్ కానీ వైజాగ్ సైడ్ కానీ ఎప్పుడు వెళ్ళినా కూడా వీళ్ళందరూ కూడా చాలా బిజీగా ఉండేవారు. ఒక డి రాజు అవ్వచ్చు, చిట్టి అవ్వచ్చు, చైతన్య, వీళ్ళందరూ కూడా చాలా మంచిగా ఒక టీం వర్క్గా అందరూ వెళ్ళేవారు, బాగా చేసుకునేవాళ్ళు. చాలా హ్యాపీగా అనిపించింది. హఠాత్తుగా ఇలా తెలియటం, ఇలా చేయటం, ఇలా జరగటం అనేది ఏంటంటే నాకు ఇప్పుడు కూడా ఏం అర్థం కావట్లేదు. ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కూడా వాళ్ళ ఒక వీడియో చూడటం జరిగింది. వాళ్ళ సిస్టర్ కానీ మమ్మీ డాడీ కానీ వాళ్ళు కానీ ఇలాంటివి మా దగ్గర ఎప్పుడు డిస్కస్ చేయలేదు. ఒకవేళ డిస్కస్ చేసి ఉంటే కనుక ఎటువంటి ప్రాబ్లం అయినా సరే మేము ఫేస్ చేసేవాళ్ళు అన్నారు. తిను మరి వాళ్ళు ఎందుకు డిస్కస్ చేయాలి, వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టాలి, ఎందుకు బాధ పెట్టాలి అనుకున్నాడా, అది ఏంటో తెలియదు. ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఏమీ చెప్పలేదు. అది చాలా బాధ అనిపించింది. ఒకవేళ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి చెప్పినా, లేదా కొలీగ్స్కి చెప్పినా, మళ్ళీ మాస్టర్స్కి చెప్పినా డెఫినెట్గా ఏదో ఒక సొల్యూషన్ మేము ఇచ్చేవాళ్ళము. బాగుండేది అనిపించింది. మీరు కూడా ఒక డాన్స్ మాస్టర్ అయితే మీ స్టూడెంట్స్కి మీరు ఎలా ఇన్స్పైర్ చేస్తారు, మీరు ఎలా సపోర్ట్ చేస్తారు? నేను ఫస్ట్ నుంచి కూడా వాళ్ళకి మెయిన్ ఎక్కువగా ధైర్యాన్ని నింపుతాను నేను. ఏ టైంలో ఎలా చేయాలి, మనకి ఈవెంట్ లాస్ట్ మినిట్లో వచ్చినప్పుడు మనం ఎలాగా సక్సెస్ చేయాలి, ముందుగా వస్తే ఎంత కేర్ తీసుకొని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి, ఇలాంటివన్నీ కూడా ముందు నుంచి నేను నేర్పిస్తాను. అందువలన నా స్టూడెంట్స్ కూడా చాలామంది వరకు కూడా దేవుడి దయ వల్ల చాలా మంచి పొజిషన్స్లో బయట అబ్రాడ్స్లో కానీ అన్ని చోట్ల స్థిరపడి ఉన్నారు. అలాగే ఫిలిం ఇండస్ట్రీలో, టీవీ ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు. మెయిన్ ఏంటంటే వాళ్ళకి క్రమశిక్షణ కూడా నేను నేర్పిస్తాను. అంటే ఎలా ఉండాలి, ఒక డ్యాన్సర్ ఎలా ఉండాలి, ఒక మాస్టర్ అయితే ఎలా ఉండాలి, ఒక అసిస్టెంట్గా ఉన్నప్పుడు ఎలా ఉండాలి, క్లయింట్స్తో ఎలా ఉండాలి, మనం స్టేజ్ ఎక్కిన తర్వాత ఎలా ఉండాలనేది డెఫినెట్గా మేము అంత నెక్కచ్చిగా ఉంటాం. పర్ఫెక్ట్గా ఎలా ఉండాలి అలా నేర్పించినప్పుడు ఏంటంటే బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళకి వాళ్ళు చేసేటువంటి పని ద్వారా వాళ్ళకి గౌరవం దొరుకుతుంది. సేమ్ టైం వాళ్ళకి డబ్బులు కూడా వస్తాయి. డాన్సర్స్లో ఫైనాన్షియల్ సపోర్ట్ ఎలా ఉంటుంది? డాన్సర్స్ అంటే ఇది ఏంటంటే అండి, మంత్లీ ఎంత ఇన్కమ్ కంపల్సరీగా వస్తుంది అని గ్యారంటీ ఉండదు. ఒక జాబ్ లాగా ఉండదు. జాబ్లో 30 days పని చేస్తే ఎంత వస్తుందని, ఒక ఈవెంట్కి వెళ్తే వస్తుంది, లేదా ఒక షూటింగ్కి వెళ్తే వస్తుంది. అది షూటింగ్స్ని బట్టి, అలాగే వీళ్ళ టాలెంట్ని బట్టి, వీళ్ళ అవసరాన్ని బట్టి కూడా ఉంటుంది. ఇంత అని చెప్పలేము. ఒక మంచి డ్యాన్సరు నెలకి ఒక 50,000 సంపాదించవచ్చు. ఒక్కొక్కసారి మంచి డ్యాన్సర్ అయినా 20,000 సంపాదించవచ్చు. ఒక్కొక్కసారి అసలు ఏమి లేకపోవచ్చు. వర్క్ మీద కూడా ఆధారపడి ఉంటుంది. సేమ్ టైం వీళ్ళు ఎక్కడ పని చేస్తున్నారు అనే దాని మీద కూడా ఆధారపడి ఉంటుంది. అంటే మాస్టర్స్ అవ్వచ్చు, షోస్ అవ్వచ్చు, ఏదైనా కంపెనీస్ అవ్వచ్చు. అంటే వాళ్ళు కూడా కరెక్ట్గా వాళ్ళకి మనీ ఇచ్చేలాగా ఉండాలి. అంటే పనిచేసిన దానికి, వాళ్ళు పనిచేసిన దానికి వీళ్ళు కూడా కరెక్ట్గా ఇచ్చేలా ఉండాలి. అలాంటివి ఉంటే కనుక డెఫినెట్గా వాళ్ళు ఏదన్నా ఇబ్బంది ఉన్నా కూడాను వీళ్ళకి సపోర్ట్ చేస్తారు, మనీ ఇస్తారు. కొంతమంది ఏంటంటే వాళ్ళ పని అయ్యే వరకు ఒకలా ఉంటారు, పని అయిన తర్వాత ఒకలా ఉంటారు, ఆ తర్వాత వాళ్ళు ఇబ్బంది ఫీల్ అవుతారు. అంటే ఇక్కడ వీళ్ళు చాలామంది డ్యాన్సర్స్ మెయిన్గా ఏంటంటే డ్యాన్స్కి సంబంధించినటువంటి డ్యాన్సర్స్ హైదరాబాద్లో ఎక్కువగా ఉండరు. వాళ్ళందరూ కూడా బయట నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువ ఉంటారు.
ఇటు వరంగల్, ఖమ్మం కానీ, భద్రాచలం అని లేదా వేరే స్టేట్ నుంచి కానీ వచ్చి ఇక్కడ స్థిరపడే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఏంటంటే ఫ్యామిలీ ఇక్కడ ఉండదు. ప్రతిదీ కూడాను ఈ షోస్ మీద ఆధారపడి ఉండాలి, లేదనుకుంటే పేరెంట్స్ అయినా పంపించాలి. అందువల్ల ఏంటంటే ఇక్కడ కొంచెం స్ట్రగుల్ ఉంటుంది. ఒక స్థాయి వరకు వచ్చే వరకు అంటే నార్మల్గా వచ్చినటువంటి డ్యాన్సరు ఇక్కడ ప్రజెంట్ ఫస్ట్ స్టేజ్ షోస్ చేస్తాడు. అతను బాగా టాలెంట్ ఉండి మంచిగా ఉండి ప్రవర్తన బాగుండి అంతా ఉంటే అసిస్టెంట్స్గా తీసుకుంటారు చాలామంది మాస్టర్స్. అంటే మనీ కూడా ఇంప్రూవ్ అవుతుంది, 10 మంది పరిచయాలు అవుతారు. ఆ తర్వాత అతను కొరియోగ్రాఫర్ అవుతాడు. అలాగే సేమ్ టైము ఇటు మన ఫిల్మ్ ఇండస్ట్రీ ఉంది, దాంట్లో డ్యాన్సర్గా వెళ్ళాలన్నా ఏం చేయాలన్నా కూడాను అదొక అవకాశం ఉంది. టీవీ ఇండస్ట్రీ ఉంది. ఇలాగా అన్ని అవకాశాలు ఉన్నాయి. అందరు డాన్సర్స్కి అలాగా అవకాశాలు వస్తాయి. బట్ ఏంటంటే ఒక్కోసారి ఆశించిన స్థాయిలో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మీరు ఇలా డాన్స్ అకాడమీ పెట్టడానికి మెయిన్ మోటో ఏంటి? మెయిన్ మోటో ఒకటి ఏంటంటే నాకంటూ ఒక ప్లేస్ కావాలి. మేము సెలబ్రిటీస్కి కొరియోగ్రాఫ్ చేయాలన్నా ఏది చేయాలన్నా కూడా ఒక ప్లేస్ కావాలి. సేమ్ టైం నా ద్వారా ఎంతోమంది డ్యాన్సర్లను తయారు చేయాలి. నా స్టైల్లో చేసేవాళ్ళు అవ్వచ్చు, డ్యాన్స్ ప్యాషన్తో వచ్చేవాళ్ళు అవ్వచ్చు. మన ద్వారా 10 చోట్లకి వెళ్ళి నేను పలానా మాస్టర్ స్టూడెంట్ అని, అసిస్టెంట్ అని చెప్పుకుంటుంటే మనకు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. అలాగే మనం వచ్చినందుకు ఎంతో కొంత రీచ్ అయ్యాము మన ఇండస్ట్రీలో. మనమే కాకుండా మనం కూడా 10 మందిని తయారు చేశాము అనేది కూడా ఉంటుంది కదా. దాని గురించి నేను 15 years బ్యాక్ ఇన్స్టిట్యూట్ని స్టార్ట్ చేయడం జరిగింది శ్రీనగర్ కాలనీలో. ఇది ఇప్పుడు సారథి స్టూడియో ఆపోజిట్లో. ఇది 9 years. ఇప్పుడు 9 years నుంచి అంటే దగ్గర మనం ఒక 15-16 years నుంచి ఇన్స్టిట్యూట్ రంగంలో ఉన్నాం, కోచింగ్ రంగంలో ఉన్నాం. చాలామంది డాన్సర్స్ కూడా తయారయ్యారు. సేమ్ టైం నేర్చుకున్న వాళ్ళందరికీ కూడా ఉపాధి ఈవెంట్స్ ద్వారా కూడా ఇస్తాం. మా దగ్గర జాయిన్ అయిన వాళ్ళకి 1 year 2 years బాగా కష్టపడి చేస్తే కనుక మా దగ్గర ఈవెంట్స్లో వాళ్ళకి, లేదంటే కాలేజెస్ అని, స్కూల్స్ అని, సంగీత్స్ అని వీళ్ళందరికీ కూడా ఉపాధి అలా చూపిస్తాం. మనం ఓన్లీ రియాలిటీ షోనే అనుకుంటే రియాలిటీ షోస్ ఎన్ని జరుగుతున్నాయి, వాళ్ళు దాని మీద బ్రతకడం కష్టమైపోద్ది. అందువలన ఇవన్నీ కూడా ఉండేలాగా వీళ్ళందరూ వెళ్ళేలాగా కూడా మేము ప్లాన్ చేస్తాం మా వరకు. అయితే చైతన్య మాస్టర్ సూసైడ్ లాగా ఆడిషన్స్కి కానీ డాన్సర్స్కి కానీ మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి చైతన్య మాస్టర్ సూసైడ్ పై? అంటే మనకి కష్టాలు ఉంటాయి. నాకు కూడా కష్టం ఉంది, ఈ రోజు కూడా ఉంది, ఈ రోజు కూడా ఒక ప్రాబ్లం ఉంది. అలాగే మేము భీమవరం మాది. నేను కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఇక్కడ ఎవరు పరిచయం లేదు, ఒకళ్ళిద్దరు తప్పితే. అదే కృష్ణనగర్లో ఉన్నాను, స్ట్రగుల్ పడ్డాను, తినలేదు. మనం దేనికోసం వచ్చాం దానికోసం బ్రతకాలి, దేనికోసం వచ్చాం దాన్ని ఏమి మనము దగ్గరికి వెళ్ళాలి, ఆ విజయం సాధించాలనే దాని మీదే ఫోకస్ ఉంటుంది. కానీ మనకు ఉండే కష్టాలకి భయపడితే కనుక ఈ సినిమా రంగంలో నిలదొక్కుకోవటం చాలా కష్టం. అందువలన ఒక పొరపాటు, అది ఎవరు సరిగ్గా చెప్పలేదా, తను ధైర్యాన్ని కోల్పోయాడా లేదనుకుంటే ఏమో తెలియదు. కానీ అతను కనుక మాలాంటి వాళ్లకు, ఫ్యామిలీకో, ఫ్రెండ్స్కో చెప్పుంటే డెఫినెట్గా హెల్ప్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడ. మాస్టర్స్ మేము చాలామంది సపోర్ట్ చేస్తాం. ఒకసారి మాట సహాయం చేయొచ్చు, ఒకసారి డబ్బు సహాయం చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. బట్ ఇతను ఏంటంటే ఆర్థిక ఇబ్బందులు, అంటే తను చేసిన పని ఏదైతే ఉందో ఆ వర్క్ సంబంధించినటువంటి మనీ ఆగిపోవటం ఏదో జరిగి ఉండాలి బాగా. అవి తీర్చడానికి బయట నుంచి తీసుకురావటము, వీళ్ళకి ఇవ్వటము, ఇలా ఏదో కొంచెం మిస్టేక్స్ జరిగినాయి. దానివలన తను చేసుకున్నాడేమో మరి. అంటే తన మాటల ద్వారా నేను తీర్చలేకపోతున్నాను, నాకు అనుకున్నాను కానీ అవ్వట్లేదు అన్నాడు. అది ఎంత అమౌంట్ అనేది తెలియట్లేదు. 1,00,000, 2 లక్షల, 10 లక్షల రివీల్ చేయలేదు, ఎవరికి తెలియదు, పక్కన వాళ్ళకి తెలుసలేదు. అదే అనుకున్నాను అనమాట. 1,00,000, 2 లక్షలు అనేది పెద్ద మ్యాటర్ కాదు. మాలాంటి వాళ్ళు 10 మంది మాస్టర్స్ తెలుసుకుంటే తలా 10,000 వేసుకున్న, 20,000 వేసుకున్న ప్రాబ్లం సాల్వ్ అయిపోద్ది. అలా మేము చాలామందికి చేస్తున్నాము, బయటికి తీసుకొచ్చున్నాము, అంత బాగుండేది. ఈ మధ్యన కూడా మేము 1 year నుంచి ఒక యూనియన్ స్థాపించాము, TTDM. DDE అంటే టీవీ రంగంలో ఒక క్రాఫ్ట్. టీవీ సినిమాకి డాన్సర్స్కి ఒక యూనియన్ ఎలా ఉంటుందో టీవీకి సంబంధించి దీంట్లో ఎవరు ఉంటారు? ఇలాంటి మాస్టర్సే ఉంటారు. మాస్టర్స్, డాన్సర్స్, అసిస్టెంట్స్ అందరూ దీంట్లో ఉంటారు. దీంట్లో ఎలా అంటే దీంట్లో ఉండటం వల్ల ఏంటంటే అక్కడ ఏదైనా అమౌంట్ ఇవ్వకపోయినా, ఆ కంపెనీ ఎగ్గొట్టినా, వీళ్ళకి లాస్ చేసినా కూడాను యూనియన్ మాట్లాడుతుంది. అంటే మేము అడగొచ్చు. అలాంటివి ఉన్నాయి. అది ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయ్యి ముందుకు వెళ్తుంది. కాకపోతే వీళ్ళందరూ దీంట్లో మెంబర్స్ ఇంకా లేరు. అందరినీ కూడా దీంట్లో జాయిన్ అవ్వమంటున్నాము. ఫ్యూచర్లో మేము అనుకునేది ఏంటంటే ఇలాంటి సిచ్యువేషన్ ఎవరికి రాకూడదు, ఎవరు ఇబ్బంది పడకూడదు. అంటే చాలామంది రియాలిటీ షోస్లో మాస్టర్స్ ఏం చేస్తామంటే మేము
బాగా మంచి పేరు రావాలి, బాగా బ్రైట్గా ఉండాలి అని చెప్పి 10 మంది డ్యాన్సర్లు అడిగితే వాళ్ళు మేము 20 మందిని పెట్టేస్తాం. వాళ్ళు ఇచ్చేది 10 మందికే డబ్బులు. వాళ్ళకి కాస్ట్యూమ్స్, ఫుడ్, ప్రాక్టీసు ఇవన్నీ కూడా ఏంటంటే డబల్ అయిపోతాయి. ఒక ఎపిసోడ్కి ఒక 20,000 ఇచ్చారంటే ఇంకొక 20,000 అప్పు అవుతుంది. అలా మనం ఒక 10 ఎపిసోడ్లు చేస్తే 2 లక్షలు అయిపోద్ది. ఇలా ఒక్కొక్క సీజన్ చేస్తే డెఫినెట్గా మనము అప్పుల్లోనే ఉంటాం. ఒక విన్నింగ్ అయ్యామనుకోండి, అవి వచ్చిన డబ్బుతోటి మనం ఏమైనా చేయొచ్చు, తీర్చొచ్చు, ఏమైనా చేయొచ్చు. దాని ద్వారా పేరు వస్తుంది, అంత వస్తుంది. ఇక్కడ ఒకసారి పేరే వస్తుంది, మనీ ఉండదు. మనము ఉన్న పేరుకి మనం మాస్టర్, ఒక డి మాస్టర్ లేదా సినిమా మాస్టర్లో ఒక సత్య మాస్టర్ అనేటువంటి మనకు ఒక మెయింటెనెన్స్ ఉంటుంది. మనం ఒక కారులో వెళ్ళాలి, మనం ఈ డ్రెస్లు వేయాలి, ఈ షూస్ వేయాలి, ఈ ఫోనే ఉండాలి, ఐఫోన్, ఇవన్నీ కూడా ఉంటాయి. ఐ రిస్ట్రిక్షన్స్ అవన్నీ మెయింటైన్ చేయాలి జనాల ముందు, సొసైటీ ముందు. అలాంటప్పుడు కూడా మన తాతకు మించి కూడా ఒక్కోసారి ఇబ్బంది పడతాము. అంటే జనరల్గా జరిగేటువంటి టాపిక్ చెప్తున్నాను, అంటే చైతన్యది కాదు ఇది. అయితే చైతన్య ఎక్కడ ఇబ్బంది పడ్డాడనే నాకు అర్థం కావట్లేదు. అయితే నిన్న జరిగిన సిచ్యుయేషన్ తర్వాత నేను నెల్లూరు చిట్టిబాబు మాస్టర్ గారిని ఫోన్ చేశాను. విషయం ఏంటి అని అంటే, తను అక్కడ లేను, అక్కడ నెల్లూరులో లేరు అతను చెప్పింది ఏంటంటే, ఈ మధ్య చిట్టి మాస్టర్ గారు చాలా బిజీగా ఉన్నారు, ఆర్టిస్టులను తీసుకొని వస్తున్నారు, గెస్ట్గా వస్తున్నారు, ఈవెంట్స్ చేస్తున్నారు, తనకి ఆర్థిక ఇబ్బందులు ఏంటి, బిజీగానే ఉన్నాడు కదా అనేది థాట్. ఎవరైనా అలాగే అనుకుంటాం కదా. అంతకు మించి కూడా అప్పు అయ్యింది అంటే ఎలా అయింది అనేది మనకి అర్థం కావట్లేదు. ఒకవేళ అయ్యుంటే, ఒకటి తను చేసేటువంటి రియాలిటీ షోస్లో ప్రొడక్షన్ ఆఫీస్ ఏం చేస్తుందంటే, ప్రొడక్షన్ ఏదైతే మల్లెమాల అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, వాళ్ళు ఏమైతే అనుకున్నారో అమౌంట్ ఇచ్చేస్తారండి. 100% ఇచ్చేస్తారు. వాళ్ళు ఎంత ఇస్తామనుకుంటున్నామో అంత ఇచ్చేస్తారు. ఈ ఎక్స్ట్రాగా మనకి విన్నింగ్ కొడదాము, ఇంకా మంచి పేరు తెచ్చుకుందాము, ఇంకా బాగా ప్రజెంట్ చేద్దామని మనం డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టేనే చేస్తాము. లేదనుకుంటే బయట ఈవెంట్స్ ఏమైతే ఉన్నాయో ఆ ఈవెంట్స్ చేసినప్పుడు వాళ్ళు మనీ ఇవ్వకుండా స్ట్రక్ అయిపోయి వాటి కోసం మళ్ళీ మనం వేరే చోట తీసుకొచ్చి వాళ్ళకి తీర్చడానికి మళ్ళీ వేరే చోట తీసుకొచ్చి ఈ చైన్ సిస్టంలో ఏమవుతుందంటే వడ్డీలు అవి ఇవి కట్టాల్సి వస్తుంది కదండి. దాని ద్వారా ఏమవుతుందంటే ఒక 5 లక్షలు, 10 లక్షలు, 20 లక్షలు అయిపోతుంది. అది తీర్చడానికి ఏంటంటే ఓన్లీ డ్యాన్స్ని నమ్ముకున్న వాళ్ళు అంటే చాలా కష్టమైపోద్ది. అంటే వీళ్ళు బ్రతకాలి, వీళ్ళని బ్రతికించాలి, ముందుకు వెళ్ళాలి అంటే కష్టమవుద్ది. అటువంటిప్పుడు ప్రెజర్ ఫీల్ అవుతారు. ఇక్కడ ఏదో జరిగింది, అది నేను అనుకోవటం. అసలు ది షోపై మీ అభిప్రాయం ఏంటి? డి షో అనేది ఒక నెంబర్ 1 అండి. ఒక డ్యాన్సర్కి మంచి పేరు తీసుకొచ్చింది అని అంటే కనుక అది మెయిన్గా డి షో. దానికి ముందు డ్యాన్సర్స్ని ఎంకరేజ్ చేసింది చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా సరే అయితే కనుక ఆట ఛాలెంజ్. ఆ తర్వాత ఒక లెవెల్ పెంచి మనం తెలుగు వాళ్ళని కూడా ఒక లెవెల్లో ఈవెంట్ చేయొచ్చు, ఒక పెద్ద డ్యాన్స్ షో చేయొచ్చు అనేది డి. ఎందుకంటే బాలీవుడ్నే తలదనేలాగా చేశారు. దాంట్లో మేమందరం D1 నేను ఫైనలిస్టు, D3 ఫైనలిస్ట్. నేను 1 చేశాను, సీజన్ 3 చేశాను. డెఫినెట్గా చాలామంది డ్యాన్సర్లకి లేదా మాలాంటి వాళ్ళకి మాస్టర్స్కి కూడా అది డెఫినెట్గా మంచి ఫ్యూచర్ చూపించింది, రూట్ చూపించింది. డెఫినెట్గా చాలామంది తయారయ్యారు. అలాగే డ్యాన్స్ ఎందుకురా నీకు పనికిరావు అనేవాళ్ళు కానీ, ఎందుకు చదువుకో ఇప్పుడు డ్యాన్స్ ఏంటి అనే తల్లిదండ్రులు కానీ చిన్నపిల్లలు కానీ, డ్యాన్స్ అనేది కూడా ఒక ఆర్ట్ ఉండాలి, 10 మందిలో మంచి పేరు వస్తుంది, మీకు బాగుంటుంది అనేది ఇలాంటి షోస్ ద్వారానే చాలామంది సొసైటీలో పేరెంట్స్ కానీ అందరూ కూడా ఎంకరేజ్ చేశారు. ఇదివరకు ఏంటంటే డ్యాన్స్ అంటే ఒక పనికి మాలిన పని, అది ఎవడో చేయకూడదు అనేది ఉండేది. ఇప్పుడు మా ఫాదర్ కూడా అంతే, నువ్వు పనికి మాలినోడు వెళ్ళిపో అన్నాడు భీమవరంలో. మనం సరే ఏదో పనికి వస్తాం కదా అని చెప్పి ఇక్కడికి వచ్చాం. అంటే మనం ఏంటంటే మనం ఎక్కడి నుంచి వచ్చాం, ఏ స్థాయి నుంచి వచ్చాం, ఎలా ఉండాలనుకుంటున్నాం అనే దాని మీద కాన్సన్ట్రేట్ చేసి నేను కూడా చాలా స్ట్రగుల్ పడ్డాను. తినక నేను కానీ, శేఖర్ కానీ, మేమందరం, జానీ కానీ, వీళ్ళందరం కూడా బయట ఊళ్ళ నుంచి వచ్చిన వాళ్ళమే కానీ, నెల్లూరు, విజయవాడ, శేఖర్, నాది భీమవరం, అందరం ఒకేసారి వచ్చిన వాళ్ళం. అలా అన్నమాట. అలాగ వచ్చి మనం దేని మీద ముందుకు వెళ్ళాలనుకుంటున్నాం అనే దాని మీద కాన్సన్ట్రేట్ చేసి కష్టపడి అందరి కళ్ళల్లో అందరు మాస్టర్స్ మనల్ని చూడాలి, మనకు అవకాశం ఇవ్వాలి అనేది ఆ రోజుల్లో అలా కష్టపడి మేము ఈ స్థాయిలో, దేవుడు ఇచ్చినట్టుగా ఈ స్థాయిలో మేము ఉన్నాము. మేము 10 మందికి ఏదో ఒకటి చేయగలుగుతున్నాం. అయితే ప్రతి ఒక్కరికి స్ట్రగుల్స్ అనేది ఉంటాయి. అలాగే ఒక డాన్సర్ పడే స్ట్రగుల్ ఏంటి, వాటిని ఓవర్కమ్ చేయాలంటే ఏం చేయాలి? డ్యాన్స్ అని చెప్పే కదండి, డ్యాన్సరు అంటే అది ప్యాషన్తో వస్తారు. దీంట్లో ఇక్కడ ఏంటంటే 100 మంది ఉంటే 100 మందికి అవకాశాలు రావు. వచ్చినా కూడాను అంత ఆ లెవెల్లో ఉండకపోవచ్చు. అంటే లైఫ్ సెటిల్ అయిపోయేంత, లేదనుకుంటే మనం బాగా డబ్బులు సంపాదించుకునేంత కూడా ఉండకపోవచ్చు.
అందువలన ఏంటంటే ఈ డ్యాన్స్ని నమ్ముకొని 2-3 రకాలుగా మనం ప్లాన్ చేసుకోవాలి. ఒక ఇన్స్టిట్యూట్ పెట్టుకోవటము, లేదనుకుంటే షోస్ చేసుకుంటూనే ఒక కాలేజెస్ కానీ స్కూల్స్లో కానీ చెప్పుకోవటము, ఇలా ముందు బిల్డ్ చేసుకోవాలి. బిల్డ్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఏంటంటే ముందు ఆర్థిక ఇబ్బందులు ఉండకుండా ఉంటాయి. ఆర్థిక ఇబ్బంది ఎప్పుడైతే ఉండదో మనం ముందుకు వెళ్ళడానికి సపోర్ట్ చేస్తాం. మైండ్ సపోర్ట్ చేస్తుంది, బాడీ సపోర్ట్ చేస్తుంది. ఇందులోకి వచ్చే ముందు ఒక డాన్సర్ అనేది వాళ్ళు మైండ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అదన్నమాట. అదే మనము మంచి డాన్సర్ అవ్వాలని అనుకున్నప్పుడు మంచి డాన్సర్ అయ్యే లక్షణాలు ఏమున్నాయో చూసుకొని వస్తారు. దాన్ని ఎయిమ్ చేసుకొని దానికోసమే కష్టపడుతూ ఆ రిహార్సల్స్ కానీ ఆ టైమింగ్ కానీ మాస్టర్స్ చెప్పినటువంటి టైంకి వచ్చేయటం కానీ మాస్టర్ చెప్పిన దానికన్నా ఎక్కువ బాగా చేయటం కానీ ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే ప్రతి మాస్టర్ కూడా తనని ఎంకరేజ్ చేస్తారు. ఎప్పుడైతే ఎంకరేజ్ చేస్తారో ఆటోమేటిక్గా ఎక్కడో చోట ఒక హీరో చూడొచ్చు, ప్రొడ్యూసర్ చూడొచ్చు, ఎవరో ఒకరు చూడొచ్చు, వాళ్ళు ఒక మంచి అవకాశం ఇస్తారు. ఆ అవకాశం ఒక సినిమాది అవ్వచ్చు, టీవీది అవ్వచ్చు, ఇంకోటి ఏదైనా పెద్ద అవకాశం అవ్వచ్చు. అలా వెళ్ళిన వాళ్ళే మేము కూడా అలా వచ్చిన వాళ్ళమే. అందువలన మీరు ఏదైతే డ్రీమ్లో అనుకుని వస్తున్నారో దాని మీదనే పని చేయండి, దాని మీదనే కష్టపడండి. డెఫినెట్గా లైఫ్ ఉంటుంది అనేది నేను చెప్తున్నాను. అయితే ఈ ఇన్సిడెంట్ పైన స్టూడెంట్స్ పైన ఏమైనా ప్రభావం పడే ఛాన్స్ ఉందా? ఒకవేళ అలా అయితే కనుక మీరు ఎలా స్టూడెంట్స్ని ఇన్స్పైర్ చేస్తారు, ఎలా మోటివేషన్ చేస్తారు? నేను చెప్పా కదా, నా స్టూడెంట్స్ని ముందు నుంచే నేను ఏది చేయాలి ఏది చేయకూడదు అనేది నేను గట్టిగానే చెప్తాను. నేను ముందుగానే ప్రిపేర్ చేస్తాను. అందువల్లనే చాలామంది అసిస్టెంట్స్ కానీ డ్యాన్సర్స్ కానీ నెక్స్ట్ లెవెల్లో ఉన్నటువంటి డ్యాన్సర్స్ ఉన్నారు. సినిమాల్లో, టీవీల్లో, ఇతర దేశాల్లో ఉన్నారు అని అంటే మనం ఏం చేయాలి, ఎలా చేయాలి, తక్కువ టైంలో ఏం చేయాలి, అది షూట్ అయినా, షో అయినా, రిహార్సల్ అయినా ఇవన్నీ ప్రిపేర్ చేస్తాను. మాకు ఒక 1 డే ముందు ఈవెంట్ వచ్చినా చేస్తాము, 1 అవర్ ముందు వచ్చినా చేసేస్తాం. మేము అవన్నీ ప్రిపేర్ చేసి పెడతాను. ఇప్పుడు నేను ఒక్కనే చేస్తే కాదు, నాతో పాటు ఉన్నవాళ్ళు చేస్తేనే అది అవుతుంది. అలా ప్రిపేర్ చేస్తాం. అలాగే మనీ ఎలా సంపాదించుకోవాలి, ఎలా దాచుకోవాలి, ఏం చేయాలి, మీరు ఉన్న ఖాళీ టైంలో ఉన్నదాన్ని మీరు వేస్ట్ చేయకుండా ఆ షోస్ కానీ ఇంకో వేరే కానీ సంగీత్స్ కానీ ఇంకోటి కానీ రాదు కాబట్టి అవన్నీ చేయండి. లేదనుకుంటే క్లాసెస్ చెప్పండి. క్లాసెస్ చెప్పడం వల్ల ఏంటంటే మనం ప్రతిరోజు కూడా దాంట్లోనే ఉంటాం, ప్రాక్టీస్లో ఉంటాం, కొత్త థాట్స్ వస్తాయి, దాని ద్వారా మనీ వస్తుంది, ఇవన్నీ వస్తాయి. మనము ఈవెంట్ ఉన్నప్పుడు లేదా షూట్ ఉన్నప్పుడే మనము పనిచేసి మిగతా రోజుల్లో మనం పడుకున్నాం అనుకోండి, అలాగే ఉంటుంది. అంటే 10 రోజులు పనిచేసి 20 రోజులు కూర్చున్నా కూడా డబ్బులు అయిపోతాయి, సేమ్ బాడీ కూడా అలా అయిపోతుంది. అందువలన ప్రతిరోజు కూడా మనం దీంట్లో ఉండాలి. ఎందు గురించి అంటే మనం వచ్చింది సినిమా ఇండస్ట్రీ, టీవీ ఇండస్ట్రీ, డ్యాన్స్ ఇండస్ట్రీ. దీంట్లో స్పాన్ తక్కువ ఉంటుంది. ఈ ఉన్న తక్కువ టైంలో మనం సెటిల్ అవ్వడానికి మ్యాక్సిమం అన్ని దారులు వెతకాలి. అన్ని దారులు వెతుక్కుంటూ వెళ్తే డెఫినెట్గా ముందుంటారు, ఆర్థికంగా ఇబ్బందులు అవ్వకుండా ఉంటారు, మంచి పొజిషన్లో ఉంటారు. మీ అకాడమీలో ఎలాంటి టైప్స్ ఆఫ్ డాన్సెస్ నేర్పిస్తారు? నాకు మెయిన్ అంతా ఫిల్మీ స్టైల్ అండి. నాకు సంబంధించి ఇప్పుడు నేను ఈవెంట్స్ చేసిన, ఫిలిమ్స్ చేసిన, ఇప్పుడు ఉన్నటువంటి స్టైల్స్, ఎలాంటి టైప్స్ ఆఫ్ స్టైల్స్? వెస్టర్న్ ఉంటుంది, సాల్సా ఉంటుంది, హిపాప్ ఉంటుంది, అర్బన్ ఉంటుంది. సేమ్ టైమ్ ప్రజెంట్ ఏదైనా ఆ సాంగ్కి ఈ స్టైల్ కావాలి అంటే కనుక మేము దాన్ని ఫాలో అయ్యి నేర్చుకోవటమో గ్రహించటమో డెఫినెట్గా చేస్తాము. ఆ స్టూడెంట్స్కి కూడా నేర్పిస్తాము. మెయిన్గా ఇక్కడ వెస్టర్న్ అండ్ ఫోక్ అండ్ మాస్ ఎక్కువ ఇష్టపడతారు మన వాళ్ళు. అంటే కొంచెము ఐటీ పీపుల్ వీళ్ళంతా కొంచెం సాల్సా ఈ టైప్ ఆఫ్, కొంతమంది హిపాప్లో వేరియేషన్స్, ఇవన్నీ కూడా మా దగ్గర ఉంటాయి, మేము నేర్పిస్తాం స్టూడెంట్స్కి. సేమ్ టైం ఈవెంట్స్లో కూడాను ఈ స్టైల్ అన్నీ కూడా ఇంక్లూడ్ చేసి మేము కొరియోగ్రాఫ్ చేస్తాం. దాంట్లో కూడా డ్యాన్సర్స్ని తీసుకుని కలిపేసి ఒక టైప్ ఆఫ్, అంటే సాంగ్ను బట్టి సాంగ్ ఏది డిమాండ్ చేస్తే ఆ స్టైల్ చేస్తాం మేము. ఇప్పుడు వెస్ట్రన్ అయితే వెస్ట్రన్ చేస్తాం. దాంట్లో హిపాప్ మ్యూజిక్ వచ్చింది అనుకోండి, సాంగ్ మొత్తం వెస్ట్రన్ ఉంటుంది, ఓన్లీ ఒక చోట ఆ బీజిఎం మట్టుకి హిపాప్ ఉంటుంది. అలా దానికి ఏదైతే డిమాండ్ చేస్తారో అలా అనమాట. సాంగ్స్ డిమాండ్ బట్టి మన కొరియోగ్రఫీ ఉంటుంది. అలాగే మన దగ్గర చేసేటువంటి డ్యాన్సెస్ కూడాను ఈ స్టైల్స్ అన్నీ మ్యాక్సిమం వచ్చి ఉంటేనే మేము గ్రూప్లోకి తీసుకుంటాం అనమాట. ముందుగానే సెలక్షన్ ఉంటుంది మా దగ్గర. ఈవెంట్స్లో తీసుకోవాలన్నా కూడాను సెలక్షన్ ఉంటుంది. ఈ అకాడమీ గురించి డీటెయిల్గా చెప్పమంటే ఏం చెప్తారు? మన డ్యాన్స్ అకాడమీ గురించి. మీ డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసుకోవాలి. ఒక యాక్టింగ్లో అయినా, ఒక డ్యాన్స్లో అయినా, లేదనుకుంటే కనుక ఒక వెయిట్ లాస్ అంటే జూంబాకి సంబంధించింది. అంటే నేను ఇంత స్టౌట్గా ఉన్నాను, బాగా తగ్గిపోవాలి, ఇలా కనిపించాలంటే అది కూడా ఒక డ్రీమే. దానికి సంబంధించి డ్యాన్స్ ఉంది, జూంబా ఉంది, యోగా ఉంది,
ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ అంటే అన్నీ ఒకటే ప్లేస్లో మనకి అవైలబుల్ ఉన్నాయి. మీరు ఏది కావాలనుకున్నా కూడాను ఇక్కడ రావచ్చు. నేనున్నాను, ఇన్స్ట్రక్టర్స్ కూడాను మంచి టాప్ లెవెల్ ఇన్స్ట్రక్టర్సే ఉంటారు. అందువలన మీరు ఏదైతే కోరుకుంటున్నారో, మంచి డ్యాన్సర్ అవ్వాలి అనుకుంటే డెఫినెట్గా మంచి డ్యాన్సర్ అయ్యే బయటికి వెళ్తారు. మంచి ఆర్టిస్ట్ అవ్వాలి అనుకుంటే మంచి ఆర్టిస్ట్ అయ్యే వెళ్తారు. ఎందుకంటే యాక్టింగ్కి సంబంధించినటువంటి మాస్టర్స్ కానీ అవన్నీ అందరూ ఉన్నారు. తొందరలో మేము మిగతా క్రాఫ్ట్ల మీద కూడా అనుకుంటున్నాం. డైరెక్షన్, సినిమాటోగ్రఫీ, స్క్రిప్ట్ రైటింగ్ ఇవన్నీ కూడా, అంటే సినిమా మేకింగ్ సంబంధించిన క్రాఫ్ట్స్ కూడా అవి కూడా తొందరలో అనౌన్స్ చేయబోతున్నాము. అలాగా మా దగ్గరికి వచ్చిన ఏదైతే అనుకుంటున్నారో వాళ్ళు కష్టపడాలి, అంటే టైం స్పెండ్ చేయాలి. డబ్బుతో పాటు, డబ్బులు ఇవ్వటమే కాదు, వాళ్ళు టైం స్పెండ్ చేయాలి, వాళ్ళు నేర్చుకోవాలి, తపన ఉండాలి. అది ఉన్నప్పుడు మేము కూడా ఎంకరేజ్ చేసి ఎఫర్ట్స్ పెట్టాలి. ఎఫర్ట్స్ పెడితే డెఫినెట్గా రిజల్ట్ అనేది ఉంటుంది. మా సత్యాస్ ఫిల్మ్ అకాడమీ ఆ రిజల్ట్ చూపిస్తుంది. థ్యాంక్ యూ సార్. అలాగే మీ అప్కమింగ్ ప్రాజెక్ట్స్కి కూడా అన్ని సక్సెస్ఫుల్గా మీరు అనుకున్నట్టు జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్. సో చూశారు కదా, చైతన్య మాస్టర్ ఒక ఆత్మహత్య గురించి సత్య గారి మాటల్లో విన్నాం మనము. సో ఇది అందరికీ ఒక హఠాత్కరణమైనటువంటి ఒక పరిణామం ఇది మనం విన్నట్టయితే. సో ఇలా డాన్స్ మాస్టర్స్ కానీ ఎవరు ఇలా చేయకూడదు. ఇంకా మూవ్ అనే అంటే డోంట్ గివ్ అప్ చేయకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏదైతే ఉన్నామో స్ట్రగుల్స్ అనేది అందరికీ ఉంటాయి, ప్రతి ఒక్కరికి ఉంటాయి, మనుషులకే ఉంటాయి స్ట్రగుల్స్. సో మనం ఏదేమైనప్పటికీ ఎన్ని బాధలు ఎన్ని కష్టాలు ఉన్నా కూడా వీటిని దాటుకొని ముందుకెళ్ళాలని నేనైతే అనుకుంటున్నాను. సో సత్య గారు కూడా అదే చెప్పారు. సో మనమైతే గివ్ అప్ చేయకూడదు. సో మనకైతే ఇది ఒక పెద్ద షాక్. ముందుగా డాన్స్ మాస్టర్స్ అందరికీ కూడా, ఇందులో ఉన్న అకాడమీకి వాళ్ళందరికీ, అలాగే ఆడియన్స్కి, స్టూడెంట్స్ అందరు కూడా చాలా ఒక షాక్లో ఉన్నటువంటి పరిణామం ఇది. సో ఏదేమైనప్పటికీ చైతన్య మాస్టర్ ఆత్మశాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఓం శాంతి. కెమెరామెన్ తౌసిఫ్తో మీ భానుశ్రీ.